ఇల్లు కట్టుకునే ట్రెండ్స్ ఇప్పుడు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా డోర్స్ విషయంలో కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో గోడలకు ఫ్రేమ్స్ పెట్టాల్సిన అవసరం లేకుండానే ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యాక అందమైన డోర్స్ బిగించుకోవచ్చు. వీటిని రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. మరి ఈ ఫ్లెక్సిబుల్ లేటెస్ట్ డోర్స్ కథేంటి? ఇవి ఎన్ని రకాలు? ఎలాంటి డోర్స్ ఎలాంటి ఇంటికి సరిపోతాయి? ఈ అంశాలపై ఎక్స్పర్ట్ టిప్స్ మీకోసం. ఇల్లు కట్టుకున్నప్పుడు గోడలు కట్టిస్తాం. గోడలు కట్టించుకునేటప్పుడు మనం ఫ్రేమ్స్ డిసైడ్ అయిపోవాలి. ఆ వుడెన్ ఫ్రేమ్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ డోర్ కన్నా ఫ్రేమ్స్ పెడతారు. గోడలు చెవుల్లో సిమెంట్ బ్రిక్స్లో పెడతారు. ఆ గోడ సైటు అంతా రెడీ అవడానికి అట్లీస్ట్ 6 to 7 months పడుతుందండి. ఆ వుడెన్ ఫ్రేమ్స్ మీద మనం వాటర్ క్యూరింగ్, వాల్స్ మీద క్యూరింగ్ చేసినప్పుడు ఆ వుడ్ మాయిశ్చర్ అబ్జర్వ్ చేస్తుందండి. అండ్ 7 monthsకి 6 monthsకి వుడ్ ఫ్రేమ్ ఆ బెండ్ అయిపోవటము, క్రాక్స్ రావటము, ఆ తర్వాత డిపెండ్ ఆన్ ద క్వాలిటీ ఆ ఫ్రేమ్ కూడా పాడైపోయే అవకాశం ఉంటుందండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని ఫిక్స్ చేస్తూ సార్ మీరు కంప్లీట్గా ఫ్రేమ్ పెట్టుకోకుండా గోడ కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేసేసుకోవాలి. టైలింగ్స్, ఫ్లోరింగ్స్, ప్లాస్టరింగ్ అన్నీ అయిన తర్వాత ఆ డోర్ మెజర్మెంట్స్ తీసుకొని ఎగ్జాక్ట్లీ సైట్ ఏ మెజర్మెంట్ ఉందో ఆ మెజర్మెంట్స్ ప్రకారం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం సార్. ప్లస్ ఇది ఏంటంటే ఫ్యాక్టరీ మేడ్ డోర్ సార్. సో దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎవ్రీ కార్నర్ కానీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద డోర్ ఈజ్ కట్ ఆన్ ద సిఎన్సి మెషిన్. ప్రిసైజ్గా మీకు ఇంట్లో 10 డోర్లు ఉంటే 10 డోర్లు కూడా ఒకే ఫినిషింగ్ వస్తాయి. కార్నర్ జాయింట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు పెర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. యాంకర్ ఫాస్ట్నర్ పియూ ఫోమ్ యూజ్ చేసి ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసినప్పుడు కూడా చాలా హ్యాసిల్ ఫ్రీ మెకానిజం అండి. మీ సైటు పాడైపోవడం అనేది కూడా అవదండి. అసలు కాంపోజిట్ మెటీరియల్ అంటే ఏదైనా మెటీరియల్లో మోర్ దాన్ వన్ మెటీరియల్, ఒకటి కాకుండా ఇంకా ఏదైనా మెటీరియల్ ఉంటే కాంపోజిట్ మెటీరియల్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వుడ్లో ఎండిఎఫ్ అని వస్తుందండి. అది కాంపోజిట్ మెటీరియల్. దాంట్లో ఏముంటుందంటే వుడ్ పౌడరు, బైండింగ్ ఏజెంట్స్, కెమికల్స్ వేసి వుడ్ని ప్రెస్ చేస్తారు. అది ఎండిఎఫ్ అనమాట. అలాగే మీరు చూసుకుంటే డబ్ల్యూపీసీ అని వస్తుందండి. డబ్ల్యూపీసీ అనేది కూడా మీకు ప్లాస్టిక్, ఆ వుడ్ పాలిమర్స్ కలిపి వుడ్ పాలిమర్ కాంపోజిట్ అంటారు. ఇది పీవీసీ ఫిలిం అంటాం మనం. ఇంకా డిజైన్స్ వైజ్, కలర్ వైజ్ చూసుకొస్తే ఇవి కొన్ని సాలిడ్ కలర్స్ అంటామండి. ఇది టీల్ బ్లూ కలర్. ఇది ఏంటంటే ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైన్స్ వాళ్ళు ఎక్కువగా అడుగుతుంటారు. ఈ టీల్ బ్లూ కవర్ విత్ జార్జియన్ బార్స్ అండి. ఈ కలర్ వచ్చి మనకి ఓక్ కలర్ అంటామండి. ఓక్ కలర్ మీద ఈ స్ట్రిప్స్ అనేది ఇంకోటి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది సార్. మనం వాడేది ఇది పీవీసీ స్ట్రిప్ అండి. ఇది ఒక కలర్ అండి. వీ కాల్ దిస్ యాజ్ ఎ వాల్నట్ కలర్. ఇది టీ పట్టి అండి, ఇటాలియన్ నుంచి ఇంపోర్ట్ చేసిన పట్టి. ఈ డోర్స్ మీరు ఎక్కడైనా వాడుకోవచ్చండి. బెడ్రూమ్, బాత్రూమ్స్, వాష్ ఏరియాస్, యూటిలిటీ ఎక్కడికైనా వాడుకోవచ్చు. ఎందుకంటే మీకు దీంట్లో వచ్చే ఫినిషింగ్స్ వుడ్ ఫినిషింగ్స్ వస్తాయి. ఒక్కసారి పెడితే చాలా ఎలిగెంట్గా ఉంటుందన్నమాట. ఇది చూస్తున్న డిజైన్ ఇట్స్ స్పెసిఫికల్లీ వెస్ట్రన్ కంట్రీస్లో యూజ్ చేస్తారండి. యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికన్లో కానీ స్పెసిఫిక్గా యూజ్ చేస్తారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కలర్ అండ్ క్విక్ మూవింగ్ కలర్ అండి. సో ఈ గ్లాస్ వచ్చి మనకి కొందరు ఈ డోర్స్ని మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ ఉంటే దానికి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కమర్షియల్ స్పేస్లో ఆఫీస్ రూమ్స్ చేసుకోవచ్చు.